హలో హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే, అంతరిక్షంలో అత్యంత ఎక్కువ సమయం గడిపి ఇటీవల ప్రపంచ రికార్డు కొట్టినటువంటి వ్యక్తి ఎవరు? అంతరిక్షంలో అత్యంత ఎక్కువ సమయం గడిపి ఇటీవల ప్రపంచ రికార్డు కొట్టినటువంటి వ్యక్తి ఎవరంటే ఓలెగ్ కొనెన్కో గారు అంతరిక్షంలో ఎక్కువ సమయం గడిపి ప్రపంచ రికార్డు నెలకొల్పడం జరిగింది. ఓలెగ్ కొనెన్కో. ఓకేనా అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 2024 గ్రామీ అవార్డులలో ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకున్నవారు. 2024 గ్రామీ అవార్డులలో ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకున్నవారు ఎవరు అంటే టేలర్ స్విఫ్ట్ గారు అవార్డును గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి దేశంలో వ్యవసాయదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి కొత్త అభ్యసన వేదిక. దేశంలో వ్యవసాయదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి కొత్త అభ్యసన వేదిక ఏంటంటే కృషి రక్షక్ అనేది వారు ప్రారంభించినటువంటి కొత్త అభ్యసన వేదిక. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపంచంలో మొట్టమొదటి నోడ్ ఆధారిత హైబ్రిడ్ ఏఐ అయినటువంటి QX ల్యాబ్తో ఇండియన్ ఏఐ ప్రారంభించిన వేదిక పేరేమిటి? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నోడ్ ఆధారిత హైబ్రిడ్ జెన్ ఏఐ అయినటువంటి QX ల్యాబ్తో ఇండియన్ ఏఐ ప్రారంభించిన వేదిక పేరేమిటి అంటే ఆస్క్ QX. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉత్తర ఐర్లాండ్లోని మొట్టమొదటి జాతీయవాద ఫస్ట్ మినిస్టర్ లేదా ప్రధానమంత్రి ఎవరు? ఉత్తర ఐర్లాండ్లోని మొట్టమొదటి జాతీయవాది ఫస్ట్ మినిస్టర్. ఉత్తర ఐర్లాండ్లోని మొట్టమొదటి జాతీయవాద ఫస్ట్ మినిస్టర్ లేదా ప్రధానమంత్రి ఎవరంటే మిషెల్ ఓ'నీల్. నెక్స్ట్ వన్ వచ్చేసి 2024లో అత్యుత్తమ అంతర్జాతీయ మ్యూజిక్ ఆల్బమ్ విజేతగా గ్రామీ అవార్డు గెలుచుకున్న ఆల్బమ్ పేరేమిటి? 2024లో అత్యుత్తమ అంతర్జాతీయ మ్యూజిక్ ఆల్బమ్ విజేతగా గ్రామీ అవార్డు గెలుచుకున్నటువంటి ఆల్బమ్ పేరేమిటంటే దిస్ మూమెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత ప్రభుత్వం సాధారణ వినియోగదారుల కోసం 1 కేజీకి 29 రూపాయల ధరతో బియ్యాన్ని రిటైల్ పద్ధతి అమ్మడం ప్రారంభించిన బియ్యం పేరేమిటి? భారత ప్రభుత్వం సాధారణ వినియోగదారుల కోసం కేజీకి 29 రూపాయల ధరతో రిటైల్ పద్ధతిలో బియ్యాన్ని అమ్మడం ప్రారంభించింది. అయితే ఆ బియ్యం పేరేమిటి అంటే భారత్ బియ్యం. భారత్ బియ్యాన్ని రిటైల్ పద్ధతిలో కేజీకి 29 రూపాయలతో అమ్మడం ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఆసెట్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రాథమిక నిర్మాణ పనిని ప్రారంభించిన కంపెనీ ఏది? తెలంగాణ రాష్ట్రంలో ఆసెట్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంటే OSET ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రాథమిక నిర్మాణ పనుల్లో ఏ కంపెనీ ప్రారంభించడం జరిగింది అంటే కేన్స్ కంపెనీ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ ద్వీపంలో ఎగిరే డైనోసార్ శిలాజాలను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించడం జరిగింది. ఏ ద్వీపంలో ఎగిరే డైనోసార్ యొక్క శిలాజాలను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించడం జరిగింది అంటే ఐల్ ఆఫ్ స్కైలో కనుగొన్నట్లు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి 2024 జూన్ నుంచి 6వ తరగతి నుండి 12వ తరగతుల మధ్య గల పాఠశాల విద్యార్థులకు భగవద్గీత బోధించాలని ఏ రాష్ట్రంలో శాసనసభ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది? జూన్ 2024 నుంచి 6 నుండి 12వ తరగతుల మధ్య పాఠశాల విద్యార్థులకు భగవద్గీత బోధించాలని ఏ రాష్ట్రంలో శాసనసభ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది అంటే గుజరాత్ రాష్ట్రంలో ఆమోదించడం జరిగింది.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకులలో అగ్రస్థానాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ పేస్ బౌలర్ ఎవరు? ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకులలో అగ్రస్థానాన్ని గెలుచుకున్నటువంటి మొట్టమొదటి భారతీయ పేస్ బౌలర్ ఎవరు అంటే జస్ప్రీత్ బుమ్రా గారు గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 2026 ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్ ఎక్కడ జరుగుతుంది? 2026 ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్ ఎక్కడ జరుగుతుంది అంటే న్యూ జెర్సీలో జరగడం జరుగుతుంది. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందిని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ షేర్ చేయండి. చాలా వరకు అయితే నోటిఫికేషన్స్ అయితే వెళ్ళట్లేవండి, కాబట్టి మీరు బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. మీకు ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుందో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు కూడా వీడియో చూసుకొని ఇప్పుడు ఫాలో అవ్వడం అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. ప్లీజ్ థ్యాంక్ యూ.